అదే 98 98 అప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగినాయి కదా. వాజ్పేయి గారు 13 రోజులకి దిగిపోయి ఆ తర్వాత వీళ్ళు వచ్చి గుజరాల్ వీళ్ళందరూ అయిపోయాక అప్పుడు 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో అదే 4 మధ్యన పోటీ జరిగింది. అప్పుడు రెండో ఏమో ఎమ్మెల్యేలు గెలిచారు వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో. అదే సందర్భంలో 98కి వచ్చేటప్పటికి లక్ష్మీపార్వతి తెలుగుదేశం వీళ్ళతో కలిసి పోటీ చేసింది. ఆ ఇంపాక్ట్ అంటే 96లో కూడా ఎన్నికలు జరిగినాయి, 94లో జరిగింది, 96లో జరిగినాయి. 96లో ఓసారి జరిగింది. ఆ 96లో జరిగినప్పుడు ఒక 2 అనుకుంటే 98లో 4 గెలుచుకుంది. ఆంధ్రాలో అప్పుడే కదా మనకి కాకినాడను రాజమండ్రి, అక్కడ కరీంనగర్ సికింద్రాబాద్, దత్తాత్రేయ విద్యాసాగర్, ఇక్కడేం వీళ్ళిద్దరు గిరిజాల నాయుడును కృష్ణరాజు గెలిచింది అప్పుడే కదా 98. అంత బలాన్ని 99లో వాజ్పేయి గారిని గెలిపించాలంటే కంపల్సరీగా తోడు కావాల్సిందంటూ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. 9 అప్పుడు 7 6 7 గెలిచారు ఎంపీలు. 7 గెలిచారు కానీ తెలుగుదేశం మద్దతు. అంటే ఆనాటి బలం అంతా తెలుగుదేశానికి ఇచ్చేశారు. తర్వాత 2004కి వచ్చేటికి ఓటమయ్యారు. ఓటమి అవగానే తెలుగుదేశం వదిలేసి వెళ్ళిపోయింది బీజేపీ. కమ్యూనిస్టులతో ఆడతో పొత్తు పెట్టుకుని వెళ్ళింది. మళ్ళీ మొన్న 2014 నాటికి పుంజుకున్నారు కష్టపడి. పుంజుకోగానే తీసుకెళ్లి మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు అన్నారు. మళ్ళీ బలం పోయి